ఇర్మీయా గ్రంథము 37వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మీయా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమియా కుమారుడైన యెహుకలను యాజకుడైన మైసయ్యా కుమారుడగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మీయా యొద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేసెను. అప్పటికి వారు ఇర్మీయాను చెరసాలలో నుంచి ఉండలేదు. అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీవు ఇలాగూ చెప్పవలను. నీకు సహాయము చేయడకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్లరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుర నుండి వెళ్లిపోగా ఇర్మీయా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలి వారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమియా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మీయాను పట్టుకొని నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మీయా అది అబద్ధము, నేను కల్దీలలో చేరబోవటలేదనెను. అయితే అతడు ఇర్మీయా మాట నమ్మనందున ఇర్మీయాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చును. అధిపతులు ఇర్మీయా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించిన ఒక వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడుగగా ఇర్మీయా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవను మాట వచ్చెననెను. మరియు ఇర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి. బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? రాజా, నా ఏలినవాడ, చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపకము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మీయాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచు వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మీయా బందీగృహశాలలో నివసించెను.